About the law of inertia of application in principal exercise therapy. Explain in detail about the law of inertia, application of its principle in exercise therapy. Okay. First, inertia ante enti? Inertia is the resistance of a body to any change in its state of rest or motion. Inertia ante ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ మూవ్ అవుతుందనుకో కంటిన్యూస్‌గా. నువ్వు దాన్ని ఆపడానికి ట్రై చేసావనుకో, ఇప్పుడు ఒక బాల్ నీ వైపు వస్తుంది. దాన్ని ఆపడానికి ట్రై చేసావనుకో, అది నిన్ను రెసిస్ట్ చేస్తది. లైక్ ఇప్పుడు ఒక ట్రైన్ ఇట్లా ఒక వస్తువు ఇలా మూవ్ అవుతుంది. నువ్వు దాన్ని ఆపడానికి ట్రై చేసావనుకో, ఇది నిన్ను పుష్ చేస్తది. ఒక రెసిస్టెన్స్ చూపిస్తది. ఇనర్షియా ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్స్ ఫ్రమ్ రెస్ట్ టు మోషన్. బాడీ అట్ రెస్ట్ రిమైన్ అట్ రెస్ట్, ఇన్ మోషన్ రిమైన్ అట్ మోషన్. కదులుతున్నాలనే ట్రై చేస్తుంది. ఒకవేళ ఆగిపోయి ఉన్న వస్తువు నేను పుష్ చేయాలని ట్రై చేశాను అనుకో, అది పుష్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. లైక్ అదే పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. దాన్ని ఇనర్షియా అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, రైల్వే ట్రాక్ ఈజ్ అ గుడ్ యార్డ్. హార్డ్ టు స్టార్ట్ మూవింగ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. రెస్ట్ మీద ఉన్నదాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఇప్పుడు ఇది రెస్ట్ మీద ఉంది, నేను దీన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తాను, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అదే ఇది కదులుతున్నది, దీన్ని ఆపడానికి ట్రై చేశాను అనుకో, దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అపోజ్ చేస్తుంది. కదులుతున్నప్పుడు మోషన్, ఆగిపోయి ఉన్నప్పుడు రెస్ట్. హార్డ్, ఇప్పుడు ఒక ట్రైన్ని స్టార్ట్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, బికాస్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కదలకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. వన్స్ మూవింగ్, కంటిన్యూస్ మూవింగ్. స్టాప్ ఓన్లీ వెన్ అపోజింగ్ ఫోర్స్ ఇస్ యాక్ట్. అలా ట్రైన్ కదలడం చాలా కష్టం. ఒకసారి కదలడం అందుకుందంటే దాన్ని ఆపడం కష్టం, ఎందుకంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ అప్పుడు ఉంటుంది కాబట్టి. హ్యూమన్ ఎగ్జాంపుల్, వెన్ మూవింగ్ ఇన్ ఏ బస్ స్టాప్ సడన్లీ. బస్సులో పట్టుకొని ఉన్నప్పుడు, లైక్ మెట్రోలో ఉన్నాం మనం మెట్రో వెళ్ళిండేది కూడా, అప్పుడు మెట్రో సడన్గా ఆగిందనుకో, అప్పుడు మనం ముందుకు పడతాం. ఎందుకంటే బస్సు కదులుతున్నప్పుడు మనం కూడా ఇనర్షియా ఆఫ్ మోషన్లో ఉన్నాం. ఆల్ ఆఫ్ అ సడన్ బస్సు ఆగిపోయింది, బట్ మనం ఆగలేం కదా, మనం ఇనర్షియా ఆఫ్ మోషన్లో ఉన్నాం. సో మనం మోషన్లో ఉండడానికే ట్రై చేస్తాం. సో దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. బికాస్ బాడీ కంటిన్యూస్ మూవింగ్ డ్యూ టు ఇనర్షియా. ఓకే. ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, సెకండ్ లా ఆఫ్ న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటి, న్యూటన్స్ ఫస్ట్ లా, అ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక వస్తువు ఒకవేళ ఆగి ఉంటే అది ఆగి ఉండాలనే ట్రై చేస్తుంది. ఒకవేళ అది మూవ్ అవుతుంటే కదులుతూనే ఉండడానికి ట్రై చేస్తుంది. అన్లెస్ అంటే బయట నుంచి ఎవడన్నా వచ్చి దీన్ని కదిపితే కానీ, బయట నుంచి ఎవడన్నా వచ్చి దీన్ని ఆపితే కానీ అది మారదు. ఓకే. ఇది ఇనర్షియా అంటే ఇది. అ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ అన్లెస్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టెడ్ అపాన్ ఇట్. ఓకే. అది టైప్ ఆఫ్ ఇనర్షియాలో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఒకటి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి చూపిస్తారు. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు స్టార్ట్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే, ఒక వస్తువు రెస్ట్లో ఉన్నప్పుడు దీన్ని కదపడానికి ట్రై చేసినప్పుడు ఇది కదలకుండా ఉండడానికి ట్రై చేస్తుంది చూడు, దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఎగ్జాంపుల్, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టంగా మూవ్ అవుతుంది, దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్. నీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, హ్యూమన్ ఎగ్జాంపుల్. నువ్వు నిల్చొని ఉన్నప్పుడు నువ్వు నడవడానికి ట్రై చేయి. స్టార్టింగ్లో నీకు కష్టంగా అనిపిస్తుంది, తర్వాత నీకు ఓకే అనిపిస్తుంది. అది స్టాండింగ్ టు వాక్ ఫ్రమ్ స్టాండింగ్ పొజిషన్. లిఫ్టింగ్ హెవీ వెయిట్ని లిఫ్ట్ చేసినప్పుడు, ఎందుకు, మనం రెస్ట్లో ఉండే. సడన్గా నువ్వు వెయిట్ ఎత్తాలి అంటే కాదు. బిగినింగ్ ఆఫ్ ఎ రేస్, రన్నింగ్ రేస్లో స్టార్టింగ్లో ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఉంటుంది. ఎందుకు, అందరు ప్లేయర్స్ ఆగిపోయి ఉన్నారు. సడన్గా కదలాలి అంటే కాదు, ఎందుకంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఆపుతుంది మిమ్మల్ని కదలకుండా ఉండడానికి. మసిల్ మస్ట్ ప్రొడ్యూస్ ఇనిషియల్ ఫోర్స్ టు స్టార్ట్ ద మూమెంట్, రిక్వైర్డ్ కాన్సెంట్రిక్ మజిల్ కాంట్రాక్షన్. కంటిన్యూస్గా మజిల్స్ కాంట్రాక్ట్ అవుతూనే ఉండాలి, ఎందుకు, ఈ ఇనీషియల్ ఫోర్స్ని జనరేట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంది, కదులుతున్న వస్తువు మీద ఆగడానికి, లైక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ టు స్టాప్ ఆర్ చేంజ్ ద స్పీడ్. ఇప్పుడు కదులుతున్న వస్తువు నువ్వు ఆపడానికి ట్రై చేసావు అనుకో, అది నేను అపోజ్ చేస్తుంది. దాన్నే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. కదులుతున్నప్పుడు ఇనర్షియా ఆఫ్ మోషన్, ఆగిపోయి ఉంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా. ఇది ఇనర్షియా ఆఫ్ మోషన్, రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ టు స్టాప్. ఎగ్జాంపుల్, డిఫికల్టీ ఇన్ స్టాప్ వైల్ రన్నింగ్. మూవింగ్ బస్
థ్రోయింగ్ ప్యాసింజర్స్ ఫార్వర్డ్. బస్సు కదులుతున్న దాన్ని సడెన్‌గా బ్రేక్ ఏసామనుకో, మనం బస్సులో ఉన్నోళ్ళమందరం ముందుకు పడతాం. ఎందుకు? ఇనర్షియా ఆఫ్ మోషన్ మనది. మనం కదులుతూ ఉండడానికే ట్రై చేస్తాం. బస్సుకి బ్రేకులేసి ఆపేశారు, కానీ మనకు బ్రేకులేసి మనం ఆగలేం కదా! సో, అలా. డిఫికల్టీ ఇన్ స్టాపింగ్ వైల్ రన్నింగ్. ఫాస్ట్‌గా పరిగెడుతున్నాడు ఒక్కసారిగా ఆగాలంటే కాని పని. ఫాస్ట్‌గా రన్ అవుతున్న బైక్‌ని ఒక్కసారిగా తిప్పామనుకో పడిపోతది బైక్ ఆడనే. అది డిఫికల్టీ ఇనర్షియా ఆఫ్ మోషన్ వల్ల. ఇనర్షియా ఆఫ్ మోషన్ నిన్ను మోషన్‌లోనే ఉంచడానికి ట్రై చేస్తది. అదే డైరెక్షన్‌లో అలాగే కదపడానికి ట్రై చేస్తది. నువ్వు సడెన్‌గా తిప్పావనుకో బండిని, చేంజ్ చేయాలని ట్రై చేసావనుకో డైరెక్షన్‌ని, కాని పని. మజిల్స్ మస్ట్ అప్లై ఫోర్స్ టు స్టాప్ ద మూవ్‌మెంట్ అండ్ చేంజ్ ద డైరెక్షన్. నీ బాడీలో ఉన్న మజిల్స్ జరుగుతున్న మోషన్‌ని ఆపడానికి ఫోర్సెస్ అప్లై చేసి ఆపాలి. ఫాస్ట్‌గా పరిగెడుతున్నప్పుడు నీ కాళ్ళు బలం పెట్టి ఆగితే గానీ ఆగలేవు నువ్వు. ఎందుకంటే నీ ఇనర్షియా ఆఫ్ మోషన్ నిన్ను అదే డైరెక్షన్‌లో పెట్టడానికి ట్రై చేస్తది. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఏంటి డెఫినేషన్? రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ద డైరెక్షన్. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఇలా పరిగెడుతుంది. ఇలా స్ట్రెయిట్ లైన్‌లో పోతున్న కార్‌ని నేను ఒక్కసారిగా ఇటు తిప్పాననుకో, కార్ ఇటు సైడ్ ఇట్లా రోల్ అయిపోతది. ఎందుకు? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ వల్ల. అది ఈ డైరెక్షన్‌లో స్పీడ్‌గా వెళ్తున్న కార్ ఇదే డైరెక్షన్‌లో ఉండడానికి ట్రై చేస్తది. నువ్వు స్లోగా నీ బలమంతా పెట్టి తిప్పితే అప్పుడు పర్ఫెక్ట్‌గా తిరుగుద్ది. లేదు నార్మల్‌గా తిప్పేసావంటే కార్ అటు రోల్ అయిపోతది. అదే చేంజ్ ద డైరెక్షన్ వైల్ రన్నింగ్. టర్నింగ్ డ్యూరింగ్ స్పోర్ట్స్. లైక్ ఇప్పుడు పరిగెడుతున్నప్పుడు కర్వ్ తీసుకునేది ఉందనుకో, మనం బలం పెట్టి లేదంటే ఏదో ఒక దాన్ని పట్టుకోనో లేకపోతే నార్మల్‌గా స్లో అయ్యో తిరగాలి. నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్ తిరగడానికి ట్రై చేసావంటే తిరగలేవు. ఎందుకు? నీ బాడీ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్‌ని నీ బాడీ మీద పెడతది. నీ బాడీ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్‌లో ఉంది. అదే డైరెక్షన్‌లో ట్రావెల్ చేయాలి నువ్వు. నువ్వు తిరగాలి అంటే రిక్వైర్స్ కంటిన్యూయస్ కోఆర్డినేషన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ మసిల్స్ కంట్రోల్ చేసి నిన్ను తిప్పాలి. ఓకే. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇనర్షియా, మాస్ ఆఫ్ బాడీ, స్పీడ్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇవి. అప్లికేషన్ ఆఫ్ ఇనర్షియా ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే ఎనర్జీ ఎకనామీ ఇన్ మూవింగ్. స్టార్టింగ్ మూమెంట్స్ రిక్వైర్డ్ మ్యాక్సిమం ఎనర్జీ. లైక్ ఇప్పుడు ఒక వస్తువుని స్టార్టింగ్లో పుష్ చేయాలంటే చాలా ఎనర్జీ పెట్టాలి. మనం కూడా ఏదైనా వస్తువుని లిఫ్ట్ చేయాలనుకో స్టార్టింగ్ ఇట్లా వస్తువుని ఎత్తేటప్పుడు భూమి నుంచి చాలా ఎనర్జీ కావాలి. తర్వాత దానికి అంత ఎనర్జీ అవసరం లేదు. ఒక మూమెంట్ని స్టార్ట్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. ఆ మూమెంట్ని మెయింటైన్ చేయడానికి తక్కువ ఎనర్జీ కావాలి. ఎగ్జాంపుల్ రన్నింగ్, ఒక రిథమ్‌లో రన్ అవ్వడం, స్విమ్మింగ్, సైక్లింగ్ అది. ఓకే. క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఎంకరేజెస్ స్మూత్ కంటిన్యూయస్ మూవ్‌మెంట్, అవాయిడ్ రిపీటింగ్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్, రెడ్యూస్ ఫటిగ్. ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ చేసి ఆపి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపినావనుకో చాలా మల్టిపుల్ టైమ్స్ నువ్వు దాన్ని ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. చాలా ఎనర్జీ స్టార్ట్ చేయడానికి. అదే నువ్వు ఒకసారి స్టార్ట్ చేసి కంటిన్యూ చేసావనుకో ఎనర్జీ సేవ్ చేయొచ్చు నువ్వు. అలా. అసిస్టెన్స్ ఫర్ వీక్ మజిల్ కెనాట్ ఓవర్కమ్ ఇనిషియల్ ఎనర్జీ. పేషెంట్ కెనాట్ స్టార్ట్ మూమెంట్ ఇండిపెండెంట్లీ. కొంతమంది ఉంటారు లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ చెయ్యి పడిపోయింది అనుకోరా, ప్యారలైసిస్ వచ్చి హాఫ్ పరాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌ది వాడు స్టార్టింగ్‌లో చెయ్యిని ఇలా పైకి లాగలేడు. బట్ అదే నువ్వు కొంచెం వదిలేసావు అనుకో మిగతాది వాడు కంటిన్యూ చేసుకుంటాడు. దాన్ని వీక్ మజిల్ సిండ్రోమ్ కైండ్ ఆఫ్ అది. నీ మజిల్స్ చాలా వీక్ ఉంటాయి. ఇనిషియల్ ఎనర్జీని అవి ప్రొడ్యూస్ చేసుకోలేవు. బట్ తర్వాత ఎనర్జీని అవి చేసుకోగలుగుతాయి. అది. పేషెంట్ కెనాట్ స్టార్ట్ మూమెంట్ ఇండిపెండెంట్లీ. సొల్యూషన్: ఫిజియోథెరపిస్ట్ ప్రొవైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, హెల్ప్స్ ఇన్ లింబ్స్ టు స్టార్ట్ మూవింగ్. వన్స్ మూమెంట్ బిగిన్ పేషెంట్ కంటిన్యూస్ మూమెంట్. మనం బయట నుంచి చెయ్యి పైకి సపోర్ట్ ఇస్తే వాడు కంటిన్యూ చేసుకుంటాడు దాన్ని. ఓకే. బిల్డింగ్ కాన్ఫిడెన్స్, ఎంకరేజింగ్ మజిల్ యాక్టివేషన్ అండ్ గ్రాడ్యువల్లీ స్మూత్నింగ్. ఓకే. ఆప్టిమల్ రేంజ్ ఆఫ్ ఓవర్కమింగ్ ఇనర్షియా. Muscle are strongest in outer part and middle range. Therapist position limbs in this range help muscles to overcome the initial easy. Elbow flexation exercise starts in mid range. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇదో మజిల్ అనుకోరా, అవుటర్ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. మధ్యలో ఉండే మజిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఈ ఇన్నర్ మజిల్స్ ఏవైతే ఉంటాయి ఇవి స్మూత్ ఉంటాయి. సో థెరపిస్ట్ ఎక్సర్సైజెస్ని ఎలా డిజైన్ చేస్తాడంటే ఈ మజిల్ యాక్టివేట్ అయ్యేలా డిజైన్ చేస్తాడు. థెరపిస్ట్ పొజిషన్ లిమ్స్ ఇన్ ద రేంజ్ హెల్ప్స్ మజిల్స్ టు ఓవర్కమ్ ఇనర్షియా ఈజీలీ. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మజిల్ వల్ల ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి ఇనర్షియా స్టార్టింగ్లో చెప్పా చూడు, ఇనర్షియా అపోజ్ చేస్తుంది మోషన్ని అని చెప్పి. ఆ మోషన్ అపోజ్ చేస్తున్న దానికి అగెనిస్ట్గా మనం పని చేయాలి. ఆ పని చేయడానికి ఈ స్ట్రాంగ్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి. సో థెరపీ ఎలా డిజైన్ చేస్తారు అంటే
ఔటర్ మజిల్స్, మిడిల్ మజిల్స్ యాక్టివేట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఎల్బో ఫ్లెక్సేషన్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్ ఇన్ ద మిడ్ రేంజ్ అది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి పెండ్యులర్ మూవ్‌మెంట్స్. ఇది మీకు ఎక్సర్సైజ్ థెరపీలో హెల్ప్ అవుద్ది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. పెండ్యులర్ మూవ్‌మెంట్స్ ఒకటి కంప్లీట్ చేద్దాం. ఇది స్కిప్ చేసుకోరా. 5th వన్ స్కిప్ చేసుకో. 4 వరకు చాలు. పెండ్యులర్ మూవ్‌మెంట్స్ అంటే లింబ్ స్వింగింగ్ ఇన్ పెండులమ్. మినిమల్ మస్కులర్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ టు స్టార్ట్ దిస్ మూవ్‌మెంట్. మెకానిజం ఇనీషియల్ ఫోర్సెస్ స్టార్ట్ స్వింగింగ్. ఇనీషియల్ మెయింటెనెన్స్ ఆక్సిలేషన్ స్టాప్స్ గ్రాడ్యువల్లీ డ్యూ టు ఫ్రిక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి ఉందిరా, ఒక ఆర్మ్ ఉంది. ఆర్మ్‌ని వదిలేసాం పెండ్యులర్ మూవ్‌మెంట్‌లో. లైక్ ఇక్కడున్న ఆర్మ్‌ని వదిలేయగానే అది ఇట్లా కిందికొస్తది. ఈ మూవ్‌మెంట్‌ని కంటిన్యూస్‌గా నువ్వు పేషెంట్‌తో చేపిచ్చావనుకో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత హీ విల్ గ్రాడ్యువల్లీ ఈ ఆర్మ్ స్వింగ్ అవ్వడం అనేది ఆగిపోతది. ఇగో ఇనీషియల్ ఫోర్సెస్ స్టార్ట్ స్వింగింగ్. ఇనర్షియా మెయింటైన్స్ ద ఆక్సిలేషన్. అంటే ఇనర్షియా అంటే ఏంది? ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇప్పుడు కదులుతుంది కాబట్టి కదులుతూ ఉండడానికే ట్రై చేస్తది. స్టాప్స్ గ్రాడ్యువల్లీ డ్యూ టు ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వచ్చేసి ఏం చేస్తది? ఆపేస్తది కాసేపటికి. క్లినికల్ యూజ్ జాయింట్ మొబిలైజేషన్, పెయిన్ రిలీఫ్, షోల్డర్ పెండ్యులర్ ఎక్సర్సైజెస్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చేతిలో పెయిన్ ఉందనుకోరా, ఎల్బోలో. నాకే ఇప్పుడు ఈ థంబ్‌లో పెయిన్ ఉండే కదా, అప్పుడు నేనేం చేస్తా, కంటిన్యూస్‌గా ఈ థంబ్‌ని ఈ మూవ్‌మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకు? ఆ మజిల్ ఆ పెయిన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి కంటిన్యూస్‌గా ఇస్తా. అప్పుడు ఏమైతది? మజిల్ కాంట్రాక్షన్ వల్ల ఏదైతే పెయిన్ వస్తుందో అది సెట్ అవుతది. అలా పెండ్యులర్ మూవ్‌మెంట్ లైక్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్, బ్యాక్ అండ్ ఫోర్త్ అలా. ఓకే. అడ్వాంటేజెస్: రెడ్యూసెస్ పెయిన్, స్టిఫ్నెస్, జాయింట్ స్టిఫ్నెస్, ఇంప్రూవ్స్ సర్క్యులేషన్, రిక్వైర్స్ మినిమల్ మజిల్ ఎఫర్ట్. ఓకే. ఇది రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ ఇది స్కిప్ చేసుకో. ఇగో నీకు ఈ డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడు. ఇగో ఎల్బో, మజిల్ కాంట్రాక్షన్ వర్క్స్ అండ్ ఫ్లెక్సర్ ఎల్బో. లైక్ చెయ్యిని పైగండం, కింది గండం, పైగండం, కింది గండం, పైగండం, కింది గండం. ఇది లెగ్‌ని పైగండం, మళ్ళీ లెగ్‌ని కింది గండం. పెండ్యులర్ ఎక్సర్సైజ్ ఇది. కాన్సంట్రిక్ వర్క్ అగైన్స్ట్ ద వెయిట్ బై ఎక్స్టెన్షన్ ఆఫ్ నీ జాయింట్, ఎల్బో జాయింట్. మూవ్‌మెంట్ ఇలా ఉన్న కాలు ఇలా చేయడం, ఇలా ఉన్న కాలుని ఇలా చేయడం. దీన్నే ఏమంటారు? పెండ్యులర్ మూవ్‌మెంట్ అంటారు. లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్‌మెంట్ అంటారు. దానివల్ల ఏంటంటే మజిల్‌లో స్టిఫ్నెస్ పోతది. లైక్ జాయింట్‌లో స్టిఫ్నెస్ పోతది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది, మజిల్ మీద ఎఫర్ట్ పడతది అది. ఓకే. అర్థమైందా?